ముస్లిం సోదరులని క్రైస్తవుల్ని హింసిస్తున్నటువంటి ఈ ఎవడైతే జై శ్రీరామ్ మనం అంటాడో మనకు నాకు కాల్ చేశాడు. మీరందరూ వినున్నారు. ఆడియో కాల్లో వాడు ఏం మాట్లాడాడో మీకు తెలుసు, మీరు విన్నారు. వాడు నాకు డైరెక్ట్ కాల్ చేసి జై శ్రీరామ్ అంటాడు. నన్ను ఏంట్రా బాబు ఏంటి నీ సమస్య అంటే ఏదో చెప్పబోయి మళ్ళీ జై శ్రీరామ్ అన్నాడు. ఏంట్రా జై శ్రీరామ్ అంటే నీ పేరా అని అడిగా. అవును అన్నాడు. వాడి పేరు జై శ్రీరామ్ అట. ముందు జై శ్రీరామ్ అన్నాడు, తర్వాత వెంకటేశ్వర్లో ఎక్కడికి వస్తాడు. మళ్ళీ ఏం పేరు అని పేరు అంటే వెంకటేశ్వర్లు అంటాడు. ఆ వీడియోని వాడు మాట్లాడేదాన్ని చూసి చాలా మంది నవ్వుకొని చచ్చిపోయారు. మీకు విషయం చెప్పాలంటే ఈరోజు నేను ఫేస్బుక్ లో ఒక వీడియో చూసా. పాపం ఏదో పచ్చల్లో ఏదో సంథింగ్ ఏదో అమ్ముకుంటున్నటువంటి ఒక ముస్లిం సోదరుడు, అతను ముస్లిం అని గమనించి ఈ జై శ్రీరామ్ అనే మత పిచ్చి పుట్టినటువంటి ఉగ్రవాది ఎవడైతే ఉన్నాడో వాడికి ఒంటి మీద సొక్కలేదు ఒక కర్ర పట్టుకొని వచ్చేసి ఎలా కొట్టుకుంటూ ఏమేం చేస్తా ఉన్నాడో ఈ వీడియో చూసిన తర్వాత మిగతా విషయం మనం తర్వాత మాట్లాడుకున్నాం. ఒకసారి వీడియో చూడండి. बोल बोल प्यार से बोल जय श्री राम। हनुमान चालीसा बोल। मालूम नहीं कैसे हनुमान चालीसा नहीं मालूम है तेरा माँ का बोल जय श्री राम। हाँ इधर रहने का नहीं, पाकिस्तान भाग। వీడియో చూశారు కదా. జై శ్రీరామ్ అనాలట. జై శ్రీరామ్ అంటావా లేదా అనేసి ఒకసారి వీపు వెనకలో ఇట్లా గుద్దుతాడు, ఒకసారి చెంప మీద కొడతాడు. అసలు జై శ్రీరామ్ అని ఎవడైతే మీరు ఇటువంటి వీడియోల్ని మీరు తప్పకుండా చూడాలి. నేను thumbnail కూడా చాలా స్ట్రాంగ్ గా పెడతాను. జై శ్రీరామ్ అని ఎవడైనా మిమ్మల్ని అనవంటే వాని పుచ్చకాయలాగా పగిలిపోవాలి. ఇది నేను మీకు చెప్తా ఉన్నాను, కరెక్ట్గా చేయండి. ఎందుకంటే మనం దెబ్బలు తినడం ఏంటి? ముస్లింలు ఉన్న భారతదేశంలో ఉండి భారతదేశాన్ని హింసిస్తున్నారా? క్రైస్తవులు భారతదేశంలో ఉండి ఏమైనా భారతదేశాన్ని హింసిస్తున్నారా? భారతదేశానికి మేలు చేయడానికి క్రైస్తవులు ముందంజలో ఉన్నారు, భారతదేశానికి మేలు చేయడానికి ముస్లింలు ముందంజలో ఉన్నారు. నిజంగా కీడిగిట్ల చెడిగిట్ల తలపెట్టుతున్నారు అని అంటే ఒక జై శ్రీరామ్ అని ఎవడైతే పిచ్చి పట్టిందో, ఎవరైతే నిర్దాక్షిణంగా క్రైస్తవులను ముస్లింలను కొడుతున్నారో, బొట్టు పెడుతున్నారో, జై శ్రీరామ్ అని బొట్టు పెడతా ఉన్నారు. బలవంతపు మత మార్పిడి అంటా ఉన్నారు. బలవంతపు మత మార్పిడి అంటే ఏంటో అర్థం తెలియదు ఎదవలకి. బలవంతంగా బొట్లు పెట్టి జై శ్రీరామ్ మనం అనేది బలవంతపు మత మార్పిడి. అటువంటి ఎదవల్ని అతి క్రూరంగా శిక్షించి కేసులు పెట్టి జైల్లోకి పంపాలి. ఒకవేళ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కానీ ఒకవేళ హిందూయిజానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి వాళ్ళ మీద కేసులు పెట్టకుండా ఎవరి మీద, క్రైస్తవుల మీద ఎక్కడన్నా కనబడితే బొట్టు పెట్టి జై శ్రీరామ్ మనం అనేసి బలవంతం చేస్తున్నారో వారి మీద, ముస్లిం సోదరుల మీద ఎవడైతే హింసకు ప్రేరేపిస్తున్నాడో వాడిని తప్పకుండా చితక బాదండి. ఎవడైనా మీ దగ్గరకు వచ్చాడా ఈ వీడియోని చాలా మందికి షేర్ చేయండి. నేను పదే ఈ వీడియో ముఖంగా మీకు తెలియజేస్తున్నాను. బలవంతపు మత మార్పిడి ఏ క్రైస్తవులు చేయలేదండి, చెయ్యలేదు. బలవంతపు మత మార్పిడి ఏ క్రైస్తవుడు చెయ్యట్లేదు, చేయబోడు. ఏ ముస్లిం బలవంతపు మత మార్పిడి చెయ్యట్లేదు, చేయబోడు. కాబట్టి బలవంతపు మత మార్పిడి చేసేది ఒక్కడే, అది
హిందుత్వంలో ఉన్నటువంటి మత పిచ్చి బాగా ముదిరి ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకునే ప్రతి నా కొడుకు జై శ్రీరామనమని ఒక నలుగురు ఐదుగురు మతోన్మాదులు పోవై మత ఉగ్రవాదులు తయారయ్యి బొట్లు పెట్టడం, బిస్కీలు నింపించడం, చెంపదెబ్బలు కొట్టడం, కట్టేసి కొట్టడం, కర్రలతోటి ఎంత ఉగ్రవాదుల్లాగా తీవ్రవాదుల్లాగా ప్రవర్తిస్తున్నారో మనం రోజుకో వీడియో చూస్తా ఉన్నాం. నిన్నటికి నిన్న, మొన్నటికి మొన్న గోదావరి కనిలో మనం ఈ ఫోటోలో కనిపించే దుర్మార్గుడు ఎవడైతే ఉన్నాడో పోలీస్ డ్రెస్ వేసుకొని, వాడు పోలీస్ కానే కాదట. మనకున్న సమాచారం మేరకు వాడు పోలీస్ కాదు, వాడు ఆ ఆర్టీసీ బస్టాండ్ లో ఉండాల్సిన ఒక వ్యక్తి అని ఒక విషయం వచ్చింది. అది కాకుండా అసలు వాడు పోలీసే కాదు, మాకు సంబంధం లేని వ్యక్తి అనేసి ఒకటి వచ్చింది. ఇలా పోలీసులమని నమ్మబలికి క్రైస్తవుల్ని హింసించి ఆ పిల్లగాన్ని ఏం చేశారో చూసారా? దుర్గం ఏదో పేరు, సంథింగ్ అబ్బాయి పేరు, బిస్కిల్ ఇప్పించారు. అబ్బాయిని బిస్కిల్ ఇప్పించారు, చెవులు పట్టించి క్షమాపణ చెప్పించారు. ఒక్కని చేసి అక్కడ దాదాపు ఒక 10 మంది ఉండి ఈ కాకి డ్రెస్ లో ఉన్నటువంటి పోలీసు వేషం వేసుకున్నటువంటి లుచ్చా నా కొడుకు, ఈ బద్మాష్ ఎదవ, ఇటువంటి నా కొడుకులు కూడా మరి వాళ్ళకు తొత్తుగా పనిచేసి ఏదో చిన్న కరపత్రం తీసుకుపోయిస్తే ఒక ఉగ్రవాదిలాగా, ఒక తీవ్రవాదిలాగా, ఒక గంజాయి అమ్ముకునేటోలాగా, లేకపోతే ఒక మర్డర్ చేసినలాగా, లేకపోతే ఒక మానభంగం చేసినలాగా చిత్రీకరించి ఒక్క 5-15 నిమిషాలలో అబ్బాయిని చిత్రహింసలకు గురి చేశారు. మీ అందరికీ నేను చెప్పేది ఒకటే, మీరందరూ ఇంకా చిత్రహింసలకు గురవుతున్నారని చెప్పుకోవడం కాదు. దగ్గరలో ఎవడైనా నీకు అట్లాంటి పని చేస్తా ఉంటే పోలీసుల కన్నా ఫోన్ చేయాలి. లేదు అని అంటే పోలీసులు కూడా న్యాయం చేయరు, వాళ్ళ మీద నమ్మకం లేకపోతే మీ స్నేహితులకు, మీ బంధువులకు, మీ సంఘాలకు, మీ మినిస్ట్రీకి ఫోన్ చేసి యువకులందరినీ అక్కడికి పిలిపించి ఎవడైతే జై శ్రీరామ్ అనమని అన్నాడో ఊత కొట్టుడు కొట్టండి. ఒక్కసారి గనక పిచ్చ కొట్టుడు కొడితే బుద్ధి సిగ్గుతుంది. వైరల్ కావాలా. ఎందుకు చెప్తున్నాను నేను ఇది? మతాల మధ్య రెచ్చగొట్టడానికి, మతాల మధ్య చిచ్చులు పెట్టడానికి కాదు. ఒక్కొక్క దగ్గర కొట్టి చంపుతా ఉన్నారు. కొట్టి చంపితే పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు చచ్చి శవాలైపోయిన తర్వాత కూడా రావట్లేదు. నిర్దాక్షిణంగా మనం చూసుకున్నాం మొన్న ప్రవీణ్ పగడాల గారి గురించి. వేల కోట్లకు అధిపతి, సాఫ్ట్వేర్ కంపెనీలకు అధిపతి. అట్లాంటి వాడిని ఈ రోజు అతని చావు ఒక మిస్టరీగా మారిపోయింది. అంతటి పేరునోడు చావే మిస్టరీగా మారిపోయింది. కాక అతని పైన తాగాడు అని ఒక నేరం వేశారు, తాగి పడి చచ్చాడు అని నేరం వేశారు. మాకెందుకండి బాధలని? ఎవడైతే జై శ్రీరామ్ అని వచ్చి నా ముస్లిం సోదరులను కానీ, నా క్రైస్తవ సోదరులను కానీ అంటే తప్పకుండా మీరు వాడిని పిచ్చ కొట్టులు కొట్టాలా, వాడికి బుద్ధి చెప్పాలా అక్కడే నిలబెట్టి. వాడు మరోసారి ఏ క్రైస్తవుడు జైలుకు కానీ, ఏ ముస్లిం జైలుకు కానీ వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో అర్ధరాత్రి వాడు ఊహించుకుంటే ఉలికి పడే విధంగా మీరందరూ తయారు చేయాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఎవరికి భయపడద్దు. యేసుక్రీస్తు చెప్పాడు ప్రేమ, జాలి, దయ, కనికరం అని. మీరు అనుకోని వినా మీ వీపిచ్చారంటే ఆ వీపు రేపు పొద్దున మడర్లకు దారితీస్తుంది. మనని రక్షించుకోవాలి, మనని మనం రక్షించుకోకూడదు అనేసి యేసుక్రీస్తు చెప్పలేదు, యెహోవా దేవుడు చెప్పలేదు, అల్లా చెప్పలేదు, ఎవరు చెప్పలేదు ఈ మాట. మనని మనం రక్షించుకోవాలి, దేశాన్ని గౌరవించాలి, అందులో ఉన్న రాజ్యాంగాన్ని మనం వాడుకోవాలి. రాజ్యాంగాన్ని మనం ఎలా తీసుకోవాలో అలా తీసుకోవాలి. మనకు రాజ్యాంగంలో
లౌకిక విధానం ఉంది. ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు, ఏ మతంలోకైనా వెళ్ళొచ్చు, మనం ఏ మతాన్నైనా బోధించవచ్చు. మత స్వేచ్ఛ ఉంది కాబట్టి మీరు ఎవరు ఇబ్బంది పడదు. నా ముస్లిం సోదరులకు, నా క్రైస్తవ సోదరులకు తెలియజేసేది ఏమంటే, ఎవడైనా మీ దగ్గరకు వచ్చి జై శ్రీరామ్ అంటే తండోపతండాలుగా మీ స్నేహితులకు, బంధువులకు ఫోన్ చేసి, మీ మినిస్ట్రీకి ఫోన్ చేసి, మీ యువతకు, మీ యవనస్తులకు ఫోన్ చేసి, మీ యంగ్ పర్సన్స్ కు ఫోన్ చేసి, వాడెవడన్నాడో నేనొక్కనే కాదు ఇంకా 10 మందిని కూడా జై శ్రీరామ్ అనిపిస్తా అనేసి అక్కడనే కూర్చోబెట్టి యువత కొట్టుడు కొట్టియండి. యువత బాధుడు బాధిస్తే ఇంకొకసారి జై శ్రీరామ్. ఆ వీడియో చూశారు మీరు. ఆయన ఏదో పచ్చళ్ళలో సంథింగ్ ఏదో అమ్ముకుంటా అన్నాడు. ఆయన జై శ్రీరామ్ అని ఎందుకు అనాలి? పచ్చడి సీసా తీసుకొని కొడితే వాని ముఖం అప్పలా కావాలి, అలా తయారు కావాలి. భయపడుకుంటా జై శ్రీరామ్ అని చెప్పవాడు ఏమంటున్నాడు? జై శ్రీరామ్ అనరా, జై శ్రీరామ్ అనరా అంటే ఒకసారి ఈ కనుక నుంచి గుద్దాడు, ఒకసారి చెంప మీద కొడితే కర్ర చేతిలో ఉండేవాడికి కొట్టే చంపుతాడేమో భయానికి జై శ్రీరామ్ అని అన్నాడు. జై శ్రీరామ్ అని ఉత్తిగా ఎప్పుడు కాదురా, ప్యార్సే బోలో అంటున్నాడు. అంటే ప్రేమతో చెప్పురా అనని బెదిరించి జై శ్రీరామ్ మనం అంటాడు. ఆ జై శ్రీరామ్ అంటే ఏందో, ఆ జై శ్రీరామ్ అర్థం ఏందో, ఆ జై శ్రీరామ్ ఎవరో మనకు తెలియని గురించి వచ్చి జై శ్రీరామ్ మనం అంటారు. సైకో నా కొడుకులు ఒక్కొక్కరిని అందుకే మడత పెట్టి తంటే ఒక్కొక్కరికి పుచ్చకాయలాగా తేలిపోవాలి. అది మీరు చేయగలగాలి. మీరు చేసిన రోజే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు. భారతదేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందో తెలుసా? ఎప్పుడు వచ్చిందని మనం అనుకోవాలో తెలుసా? జై శ్రీరామ్ అని ఎవడైనా మనని అనవని బలవంతం చేసి మనను కొట్టి తిట్టి కట్టేసి కారం పెట్టి కర్రలు తీసుకొచ్చి కొట్టి చెంపల మీద కొట్టి వీపుల మీద కొట్టి మీద యాసిడ్లు పోసి చెప్పులతో కొట్టి భయభ్రాంతులకు గురి చేసి బిస్కీలు నీపించి గుంజీలు నీపించి అవమానపరిచి హేళన చేసి నవ్వి తుల్లినప్పుడు మనం చేతులు కట్టుకొని పిచ్చోళ్ళగా చూడకుండా, వాళ్ళు చెప్పిన దానికి భయపడకుండా, వాడు ఒకటి కొడితే మనం 101 దెబ్బ కొట్టి చూపించాలి. వడ్డీ 100 అయిందలా. అప్పుడే జై శ్రీరామ్ ఆగిపోతుంది. అప్పుడే ఈ మత ఉన్మాదులు ఆగిపోతారు. అప్పుడే ఈ మతోన్మాదులు ఆగిపోతారు. అప్పుడే ఈ బలవంతపు మత మార్పిడి అయిపోతుంది. బలవంతపు మార్పిడి క్రైస్తవులు ఇంతవరకు ఒక్కడు ప్రపంచవ్యాప్తంగా ఒక్కడు చేయలేదు. బలవంతపు మత మార్పిడి ఒక ముస్లిం కూడా చేయలేదు ఇంతవరకు ఒక బలవంతపు మత మార్పిడి. కానీ హిందువులు బొట్టు పెట్టి జై శ్రీరామ్ అనమని బలవంతపు మత మార్పిడి చేస్తా ఉన్నారు. జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనండి అనేసి బలవంతపు మత మార్పిడి చేస్తా ఉన్నారు. బొట్టు పెడతా ఉన్నారు. అదే బలవంతపు మత మార్పిడి. కాబట్టి మీరందరూ దీన్ని గమనించి, ఎవడైనా బలవంతపు మత మార్పిడి హిందువులు వచ్చి ముదిరిన హిందువులు వచ్చేసి మిమ్మల్ని ఎవడైనా బలవంతపు మత మార్పిడి చేయబోతున్నాడా, బొట్టు పెడుతున్నాడా, జై శ్రీరామ్ అని అంటున్నాడా, పుచ్చకాయలాగా తేలిపోవాల. అప్పుడు మిగతా వారికి శాంతి చేకూరుతుంది, మిగతా వారికి ఇబ్బంది తగ్గుతుంది. మీరందరూ ఒక మంచి సైనికుల్లాగా మరి ముందుకు రావాలని కోరుకుంటూ నేను మీ అదల రవి. అందరికీ నమస్కారం. ప్రైజ్ లార్డ్.